జేఎన్టీహెచ్ 3-2 బీటెక్ ట్రిపులీలో పవర్ సిస్టమ్స్ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ ఉంది. అంటే పవర్ సిస్టమ్ 1, పవర్ సిస్టమ్ 2 అనేది వరకు ఉండేవి. ఆ రెండుటికి కంటిన్యూషన్ ఇది. అయితే దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ యూనిట్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ యూనిట్కి ఆ యూనిట్ ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో పెడితే పవర్ సిస్టమ్ ప్రొడక్షన్లో ఇది R22 వాళ్ళ సిలబస్. అసలు అయితే మిగతా వాళ్ళకి కూడా ఉంటుంది. అయితే యూనిట్ 1లో ప్రొటెక్టివ్ రిలేసు ఆపరేటింగ్ ప్రిన్సిపల్స్ అంటే రిలే కన్స్ట్రక్షన్ ఉంది. ప్రొటెక్టివ్ రిలేస్లో వచ్చేసరికి నీడ్ ఫర్ పవర్ సిస్టమ్ ప్రొడక్షన్ అని చెప్పేసి అడిగినప్పుడు డయాగ్రామ్తో సహా గీయాలండి. ఓకేనా, అది ఇస్తాడు. ఇక ఎవల్యూషన్ ఆఫ్ ప్రొటెక్టివ్ రిలేస్ మీద కన్నా కూడా జోన్స్ ఆఫ్ ప్రొటెక్షన్ మీద ఇస్తాడు. డిఫరెంట్ జోన్స్ డయాగ్రామ్తో సహా గీయాలి. సో ఇక ప్రైమరీ అండ్ బ్యాకప్ ప్రొటెక్షన్ ఖచ్చితంగా ఇస్తాడండి. ఎస్ఏ క్వశ్చన్ కింద ఇస్తాడు. ఇక వచ్చేసరికి ప్రొటెక్టివ్ రిలేస్ క్లాసిఫికేషన్ మీద షార్ట్ క్వశ్చన్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్స్లో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ మీద ప్రాబ్లం ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. థియరీ ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం. అయితే షార్ట్ క్వశ్చన్స్లో రిలే టెర్మినాలజీ మీద ఇస్తాడండి. ఇక ఆపరేటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ రిలే కన్స్ట్రక్షన్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలేస్ కంపల్సరీగా ఇస్తాడు. స్టాటిక్ రిలేస్ కంపల్సరీగా ఇస్తాడు. ఇక మైక్రో ప్రాసెసర్ బేస్డ్ ప్రొటెక్టివ్ రిలేస్ అను థర్మల్ రిలేస్ మిస్సిలేనియస్ కేసులు ఇస్తాడు. ఇప్పుడు యూనిట్ 1లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. యూనిట్ 1లో షార్ట్ క్వశ్చన్స్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ ప్రైమరీ అండ్ బ్యాకప్ ప్రొటెక్షన్ ఇది ఇచ్చేదానికి ఛాన్స్ 2 మార్క్స్ కింద ఇస్తాడు. లేకపోతే ఇంకోటి వచ్చేసరికి డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ది బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఇన్ బ్రీఫ్ అని చెప్పేసి ఇస్తాడు. ఇది 3 మార్కుల క్వశ్చన్, షార్ట్ క్వశ్చన్. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఇందులో ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ ప్రొటెక్టివ్ స్కీమ్స్ అని చెప్పేసి ఏబిసిడీల కింద ఇస్తాడండి ప్రొటెక్షన్ టైప్స్. లేకపోతే ఎక్స్ప్లెయిన్ ది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలే, స్టేట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలేస్ అని ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. మళ్ళీ వాట్ ఆర్ ది ఇందుట్లో ఇంతే. యూనిట్ 1లో ఇంతే. యూనిట్ 2కి వెళదాం. యూనిట్ 2కి వెళ్తే ఓవర్ కరెంట్ ప్రొడక్షన్, డిస్టెన్స్ ప్రొడక్షన్ 2 ఉన్నాయి. అయితే ఓవర్ కరెంట్ ప్రొడక్షన్లో టైం కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ గీమని చెప్పేసి అడుగుతాడు. కరెంట్ సెట్టింగ్స్ మీద ప్రాబ్లం ఇస్తాడు. ఇక డైరెక్షనల్ రిలే మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక ప్యారలల్ ఫీడర్స్ ప్రొడక్షను, రింగ్ మెయిన్స్ ప్రొడక్షన్ మీద ఏదన్నా షార్ట్ క్వశ్చన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఎస్ఏ క్వశ్చన్లు ఇస్తే ఫేస్ ఫాల్ట్ అండ్ ఎర్త్ ఫాల్ట్ ప్రొడక్షన్ మీద ఇస్తాడు. ఓకేనా. సో డైరెక్షనల్ ఎర్త్ ఫాల్ట్ రిలే కూడా ఎస్ఏ క్వశ్చన్లో ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక డిస్టెన్స్ ప్రొడక్షన్లో ఇంపిడెన్స్ రిలే మీద ఇస్తాడు. ఇక మోర్ రిలే మీద మిస్లేనియస్ కేసెస్లో ఇస్తాడు, రియాక్టెన్స్ కానీ ఏది కానీ. అయితే ఇందుట్లో వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ డిస్టెన్స్ రిలేస్ అని చెప్పేసి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఎఫెక్ట్ ఆఫ్ పవర్ స్వింగ్స్ మీద ఇస్తాడు. ఇక సెలక్షన్ ఆఫ్ డిస్టెన్స్ రిలేస్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక వచ్చేసరికి రీక్లోజింగ్ ఏదైతే ఉందో వాటి మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక యూనిట్ 2లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి వాట్ ఈజ్ అన్ ఇంపెడెన్స్ రిలే, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఆపరేటింగ్ ప్రిన్సిపల్ అని 2 మార్క్స్ ఇస్తాడు. లేకపోతే ఇంకోటి డిస్టింగ్విష్ బిట్వీన్ కరెంట్ సెట్టింగ్ అండ్ టైం సెట్టింగ్ 3 మార్కులకు ఇస్తాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ చూసుకుంటే వచ్చేసరికి ఇందులో ఎస్ఏ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే వాట్ ఆర్ ద వేరియస్ ఓవర్ కరెంట్ ప్రొటెక్టివ్ స్కీమ్స్, డిస్కస్ దేర్ మెరిట్స్, డిమెరిట్స్ అండ్ ఫీల్డ్ ఆఫ్ అప్లికేషన్స్ అని చెప్పేసి ఇస్తాడు. ప్రాబ్లం ఇస్తాడండి. ఏంటంటే ఈసీటీ మీద క్యాలిక్యులేట్ పికప్ కరెంట్ ఇన్ ద ప్రైమరీ ఫర్ విచ్ ద ఎర్త్ ఫాల్ట్ రిలే ఆపరేట్స్ అని చెప్పేసి ఒకటే ప్రాబ్లం ఉంటుంది. అది మీరు బద్రీరామ్ బుక్ ఉంటుంది, ఆ బద్రీరామ్ బుక్లోది ఇస్తాడు. ఓకేనా. సో దాంట్లోది చూసుకోండి. ఇక డిస్కస్ హౌ ఎలక్ట్రోమాగ్నెటిక్ అండ్ ఏ స్టాటిక్ మోర్ రిలే ఈజ్ రిలైజ్డ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆన్ ది ఆర్ఎక్స్ డయాగ్రామ్ అని చెప్పేసి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది.
ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్ ఆఫ్ పవర్ స్వింగ్స్ ఆన్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ డిస్టెన్స్ రిలేస్ అని చెప్పేసి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక యూనిట్ 3 చూసుకుంటే పైలట్ రిలేయింగ్ స్కీమ్ ఒకటి, ఏసీ మెషిన్స్ అండ్ బస్ జోన్ ప్రొడక్షన్. ఇందులో పైలట్ రిలేయింగ్ స్కీమ్స్లో వైర్ పైలట్ ప్రొడక్షన్ గురించి ఎంటైర్గా రాయమంటాడు డయాగ్రామ్తో సహా, లేకపోతే క్యారియర్ కరెంట్ ప్రొడక్షన్, రెండు ఇంపార్టెంటే ఇందులో. ఇక ఏసీ మెషిన్స్ అండ్ బస్ జోన్ ప్రొడక్షన్స్లో వచ్చేసరికి ఎక్కువ శాతం ప్రొడక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ మీద ప్రాబ్లం కానీ ప్రొడక్షన్ మీద కానీ ఇస్తాడు, లేకపోతే బస్ జోన్ ప్రొడక్షన్ కానీ జనరేటర్ ప్రొడక్షన్ కానీ ఇస్తాడు. ఫ్రేమ్ లీకేజ్ ఎక్కువ ఇచ్చినట్టు లేదండి. యూనిట్ 3లో వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలా ఉంటాయి. ఇందులో ఏంటంటే వాట్ టైప్ ఆఫ్ ప్రొడక్టివ్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ అన్ ఆల్టర్నేటర్ అగైనెస్ట్ ఓవర్ హీటింగ్ ఆఫ్ ఇట్స్ స్టార్టర్, సెకండ్ ది రోటర్, డిస్కస్ దెమ్ ఇన్ బ్రీఫ్ అని చెప్పేసి ఇస్తాడు. లేకపోతే ప్రాబ్లం ఒకటి ఇచ్చేసి హౌ ఆర్ ది సిటీ సెకండరీస్ కనెక్టెడ్ అని చెప్పేసి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక అందుట్లో వాట్ ఈజ్ క్యారియర్ ఎయిడెడ్ డిస్టెన్స్ ప్రొడక్షన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్, డిస్కస్ ది పర్మిసివ్ అండర్ రిచ్ ట్రాన్స్ఫర్ ట్రిప్పింగ్ స్కీమ్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పేసి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ యూనిట్ 4 చూసుకుంటే స్టాటిక్ రిలేస్, మైక్రో ప్రాసెసర్ బేస్డ్ రిలేస్. స్టాటిక్ రిలేస్లో యాంప్లిట్యూడ్ అండ్ ఫేస్ కంపరేటర్స్ కలిపి ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. సో ఆ తర్వాత స్టాటిక్ యాంప్లిట్యూడ్ కంపరేటర్స్ మీద, ఇక ఇన్స్టాంటేనియస్ అండ్ ఇంటిగ్రేటింగ్ కంపరేటర్స్ మీద, లేకపోతే స్టాటిక్ ఓవర్ కరెంట్ రిలేస్ మీద, లేకపోతే డైరెక్షనల్ రిలే స్టాటిక్, డిఫరెన్షియల్ రిలే స్టాటిక్ మీద, డిస్టెన్స్ రిలే మీద మూడిట్లో ఒకటి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఎలక్ట్రికల్ రిలే క్యారెక్టరిస్టిక్స్ గీమని చెప్పేసి అడుగుతాడు. ఇక మైక్రోప్రాసెసర్ బేస్డ్ రిలేస్లో ఓవర్ కరెంట్ రిలేస్ మీద కానివ్వండి, డైరెక్షనల్ రిలేస్ మీద కానివ్వండి, డిస్టెన్స్ రిలేస్ మీద కానివ్వండి ఒకటి ఇస్తాడు. ఇక యూనిట్ 4లో చూసుకుంటే షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. సో యూనిట్ 4లో లిస్ట్ ద లిమిటేషన్స్ ఆఫ్ స్టాటిక్ రిలేస్ అని చెప్పేసి అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ హౌ మైక్రోప్రాసెసర్ బేస్డ్ రిలేస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలేస్. యూనిట్ 3లో వాట్ ఈజ్ వైర్ పైలట్ ప్రొడక్షన్, ఇంకోటేమో హౌ డూ యూ ప్రొటెక్ట్ ఏ బస్ బార్ గివ్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి షార్ట్ క్వశ్చన్స్ ఇస్తాడు. 4 యూనిట్ ఇందా థర్డ్ చెప్పలేదు కదా మీకు. ఇక 4th యూనిట్లో ఎస్ఏ క్వశ్చన్ ఎలా ఉంటుంది, స్టాటిక్ కంపరేటర్స్ వీటి గురించి చెప్పాను కదా. సో 4th యూనిట్లో వచ్చేసరికి క్వశ్చన్ అలాగే ఉంటుందండి, అందులో నుంచి ఇవ్వాలని ఏం లేదు. ఓవర్ కరెంట్ రిలేస్, డైరెక్షన్ రిలేస్ ఉన్నాయి కదా. ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ స్టాటిక్ ఐడిఎంటీ ఓవర్ కరెంట్ రిలే విత్ ఎ నీట్ బ్లాక్ డయాగ్రామ్ అని చెప్పేసి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఇందుట్లో వచ్చేసరికి నెక్స్ట్ యూనిట్ చూసుకుంటే యూనిట్ 5లో సర్క్యూట్ బ్రేకర్స్, ఫ్యూజెస్. సో సర్క్యూట్ బ్రేకర్స్లో వచ్చేసరికి SF6 సర్క్యూట్ బ్రేకర్ మీద ఖచ్చితంగా ఇస్తాడు, రీస్ట్రైకింగ్ అండ్ రికవర్ వోల్టేజ్ మీద ఇస్తాడు, ఆర్క్ ఇంటరప్షన్ థియరీస్ మీద ఇస్తాడు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి హై వోల్టేజ్ DC బ్రేకర్స్ మీద ఇస్తాడు, రేటింగ్స్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్స్ మీద ఇస్తాడు, లేకపోతే వాట్ ఆర్ ద డిఫరెంట్ టెస్టింగ్స్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్స్ అని చెప్పేసి ఇస్తాడు. ఫ్యూజెస్లో వచ్చేసరికి ఏంటంటే టైప్స్ ఆఫ్ ఫ్యూజెస్, వాటి అప్లికేషన్స్ ఇస్తాడు. ఇక షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, డిఫైన్ ది టర్మ్ ఫ్యూజ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ యూసేజ్, 2 మార్క్స్ క్వశ్చన్. ఇక తర్వాత ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ రేటింగ్స్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్స్ అని చెప్పేసి ఇస్తాడు. ఇక అందుట్లో 4th యూనిట్లో మీకు తెలియదు ఒకటి, ఎక్స్ప్లెయిన్ హౌ మైక్రోప్రాసెసర్ బేస్డ్ రిలేస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలేస్ అని షార్ట్ క్వశ్చన్ ఇస్తాడు, లేకపోతే లిస్ట్ ద లిమిటేషన్స్ ఆఫ్ స్టాటిక్ రిలేస్ అని ఇస్తాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ లాస్ట్ యూనిట్లో చూసుకున్నట్టయితే మొత్తం కిచిడి ఇస్తాడండి, అట్లా ఆర్డర్లో ఇస్తాడని నమ్మకం లేదు, అందుకే ఇట్లా చెప్పాను. ఇక లాస్ట్ యూనిట్లో చూసుకుంటే వాట్ ఈజ్ అన్ ఆర్క్ ఇంటరప్షన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫాలోయింగ్ మెథడ్స్ ఆఫ్ ఆర్క్ ఇంటరప్షన్ అని చెప్పేసి, హై రెసిస్టెన్స్ ఇంటరప్షన్, బీనేమో కరెంట్ జీరో ఇంటరప్షన్, దాని గురించి ఇస్తాడు. ఇంకోటి ఏంటి, ఎక్స్ప్లెయిన్ ది ఆపరేషన్ ఆఫ్ HVDC సర్క్యూట్ బ్రేకర్, ఇంకోటేమో ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ SF6 సర్క్యూట్ బ్రేకర్ విత్ నీట్ సర్క్యూట్ డయాగ్రామ్ అని చెప్పేసి ఖచ్చితంగా ఇచ్చే క్వశ్చన్స్ అండి. ఓకేనా. సో ఓవరాల్గా చూసుకుంటే
ఈ మొత్తం కూడా కంప్లీట్గా థియరిటికల్ డయాగ్రమెటికల్ ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, ఆ ప్రాబ్లమ్స్ తప్ప బయట ఇవ్వడు. ఎందుకంటే బద్రీరామ్ అనే ఒక బుక్ ఉంటుంది, చిన్న బుక్. ఆ బుక్లో ఉంటుందండి ఆ కరెంట్ సెట్టింగ్స్, ప్లగ్ సెట్టింగ్, మల్టిప్లై, ఆ ప్రాబ్లం 2 3 ఉంటాయి అంతే, 2 ఉంటాయి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. సో అవి చూసుకుంటే ఖచ్చితంగా వచ్చిందంటే మాత్రం మీకు పండగే బై హార్ట్ చేసుకున్నప్పుడు సరిపోతుంది.